పెనం మీద నుంచి పొయ్యిల పడ్డట్టే ఉన్నది కదా తెలంగాణలో రైతుల పరిస్థితి. ఎన్నికల హామీలల్లా కాంగ్రెస్ ప్రభుత్వం మస్తు హామీలు ఇచ్చింది. సన్నాలేస్తే బోనస్ అన్నారు. ఇప్పుడు దానికి కొర్రి పెట్టిరు. ఇంతకు సర్కారు పెట్టిన మెలికేందో ఎరికేనా? తెలంగాణ సర్కారు రైతన్నలకు బోనస్ ఇస్తున్నామని చెప్పి బోనస్కే బోలెడు బొక్కలు పెట్టినట్టే కనబడుతుంది. సన్నవడ్లకు కింటాల్కు 500 బోనస్ అంటున్నారు. ఇననీకి మంచిగానే ఉన్నది సారు, కానీ 7 రకాల సన్నాలకే పండిస్తే బోనస్ అంటున్నారు. అంటే రైతన్న ఏ ఇత్తనం వేయాలో కూడా సర్కారే చెప్పాలనా అని సర్కారు మీద రైతన్నలు గరమవుతున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు రైతు కష్టాలు తీర్చాల్సింది పోయి కొత్త కొత్త నిబంధనలు పెట్టుడు ఎందుకు సారు? రైతన్న పరిస్థితి మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టున్నది. ఎరువుల ధరలు, కూలీల ఖర్చులు, నీళ్ల తిప్పలు, పెట్టుబడి భారాలు అన్నీ రైతు నెత్తి మీదనే. ఇప్పుడు పంట రకం కూడా మేం చెప్పిందే వెయ్యాలి అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెత మర్చిపోయినట్టే కదా. బోనస్ ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు సారు. రైతన్నకు లాభం వచ్చే లెక్క మార్కెట్ ధర, కొనుగోలు హామీ, పంటకు గిట్టుబాటు కల్పిస్తేనే కదా అసలు రైతు పండుగ. చేతిలో చిల్లి గవ్వలేదు, జేబులో మాత్రం గజ్జల మోత అన్నట్టున్నది. రైతన్నలకు కావాల్సింది మాటల ముచ్చట కాదు, పంట వండిన తర్వాత పైసలు చేతికొచ్చే భరోసా. మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు గడప దాటవు అన్నట్టుగా రైతన్న నమ్మకం కూడా గడప దాటలేకపోతుంది. ఏమో పొర్రి, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి కానీ మా రైతులకు కష్టాలు పట్టించుకోరు అని బోరుమంటున్నారు రైతన్నలు ఓ దిక్కు. ఇక ఇప్పటికే వానలు లేక పెట్టుబడి లాగోడి కొనలేక కొట్టుమిట్టాడుతున్నారు. మరి హామీ ఇచ్చేనాడే మేం చెప్పిన రకం వేస్తేనే ఇస్తాము అని చెప్పాల్సింది కదా సారు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అంటారు, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి రైతులకు కనీసం అవసరాలు తీర్చలేకపోతున్నారు అని రైతన్నలు గోడ్లు ఎల్లబోసుకుంటున్నారు.